ఫ్రెండ్స్, ఈరోజైతే మెత్తటి సాఫ్ట్ అయిన చపాతీలను అయితే చేయబోతున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1.5 కప్పు గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ ఆయిల్, అర్ధ కప్పు మనం గోధుమ పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వాటర్ వేసి ఒక్కసారి స్పీడ్గా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దాన్నంతటిని ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచిన తర్వాత ఈ విధంగా కొద్దిగా తీసుకుంటూ చపాతీలు అయితే ఒత్తుకోవాలి. నేనైతే మడత చపాతీ చేశాను. ఎంత బాగా సాఫ్ట్గా వచ్చాయో అండి, చెప్పలేను. మీరే వీడియోలో అయితే చూడండి. ఎంత పూరీల కంటే ఇదిగా పొంగాయి. అంత మరి లో టు మీడియంలోనే చపాతీ చేశాను. కొద్దిగా ఆయిల్ తక్కువతో చూడండి ఎంత చక్కగా అటు ఇటు బాగా కాల్చేసుకొని అంచులు సర్వ్ చేసుకుంటే టేస్టీ చపాతీ రెడీ.